చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి, గడిచిన కాలమంతా క్షేమంగా కాపాడి ఈ దినాన మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి, ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది కాలగర్భంలో గతించిపోయి ఉండొచ్చు, కానీ నా తండ్రి మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చిన మా జీవితంలో మరొక అవకాశాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి, నాయన ప్రభా, నేను నిలబడి మాట్లాడుచు ఉండగా నా తండ్రి నీ సిలువ చాటున నన్ను మరుగుపరచమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాలతో మీరు మాట్లాడండి. ఏ హృదయానికి ఏ మాట అవసరమో నా తండ్రి మీరు ధైర్యపరచండి, బలపరచండి నాయన. మీరు సహాయం చేయమని, మీ నామానికి మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ లోకంలో ఒక మనిషికి అన్నిటికంటే ఏది విలువైంది? బాగా ఒక మనిషికి ఎక్కువగా ఏం కావాలి? ఈ లోకంలో ఒక మనిషికి ఏంటి అసలు విలువైంది ఏంటి అంటే తన శరీరంలో. ఇప్పుడు మనం ఉన్నాం కదా, మన శరీరం ఉంది కదా, మన శరీరము, ప్రాణము, ఆత్మ, ఇలా మొత్తం మనది నెత్తి నుండి సిరిపాదం వరకు ఇదంతా ఉంది కదా. దీనిలో మనకి అసలుకి ఏంటి విలువైంది? దేవుడు చెప్పింది దేని గురించి, ఏం విలువైంది అని చెప్పారు అక్కడ ఎవరో ప్రాణం విలువైంది. ఒక మనిషి యొక్క ప్రాణం ఎలాంటిదంటే ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే ఎక్కువగా దేవుడు దాన్ని ఇచ్చాడు. లోకంలో ఏమేమైతే ఉన్నాయో, లోకంలో ఏమేమి ఉండవచ్చు, ధనం కానీ, అధికారం కానీ, ఇంకా పరువు ప్రతిష్టలు కానీ, ఇంకా ఏమైతే మనం గొప్పగా వేటినైతే ఎంచుకుంటామో వాటన్నిటికంటే దేవుడు ఎక్కువగా దేనికి విలువిచ్చాడంటే ప్రాణానికి విలువిచ్చాడు అనమాట. ఒక మనిషి యొక్క ఈ ప్రాణం విలువ ఎంత అంటే ఈ లోకంలో ఉన్న లోకం కన్నా ఎక్కువ అని మనం చెప్పాలి. మన ప్రాణం విలువ ఎంత అంటే ఈ లోకం కన్నా, లోకంలో ఉన్న అన్నిటికంటే కూడా చాలా చాలా విలువైందనమాట. లూకాసు సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. లూకాసు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. ఒక్క నిమిషం. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? చాలు. మనకి లోకంలో మనం అంతా సంపాదించుకోవచ్చు, ఏదైనా మనం కావాల్సినవన్నీ. ఈ రోజుల్లో ఒకప్పుడు అయితే కష్టాలు పడేవాళ్ళు, ఏదన్నా కావాలన్నా, ధనం కావాలన్నా చాలా కష్టాలు పడతా సంపాదించుకునేవాళ్ళు అనమాట. అయితే చరిత్రలో ఒక రాణి ఉంది, ఆమె పేరేంటంటే క్లియోపాట్రా. అయితే ఈ రాణి ఏం చేసేదంటే ఆమె చరిత్రలో గులాబీ రేకులు ఉంటాయి కదా, ఆ గులాబీ రేకులతోటి స్నానం చేసేవాళ్ళంట. అంటే అంత బాగా, అంత ఉన్నతంగా, అంత గొప్పగా జీవించారనమాట. అంటే తన జీవితాన్ని గురించి కాదు, తను సుఖంగా ఎలా అనుభవించారంటే ఆ గులాబీ రేకుల్ని మరి పిండి వాటితో వచ్చిన రసంతో స్నానం చేసేవాళ్ళంట. అంత సుఖ సౌకర్యంగా జీవించారు. కానీ ప్రాణం విషయానికి వస్తే ప్రాణం వాళ్ళ చేతుల్లో ఉంటుందంటే లేదు. అలానే యవనస్తులైన పిల్లలకు తెలుసు, అలెగ్జాండర్ అని ఉంటాడు కదా చరిత్రలో, అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ రాత్రికాల సమయాల్లో నిద్ర పట్టేది కాదు. నిద్ర పట్టాక నేను దేన్ని జయించాలి, ఏ రాజ్యాన్ని జయించాలి అని తన కళలు అంటూ ఆ కళలన్నింటినీ నెరవేర్చుకున్నాడు అనమాట. చివరికి ఏం చేశాడంటే ప్రపంచ పటం ఉంటుంది కదా, ఆ ప్రపంచ పటాన్ని ఒక దుప్పటిలాగా పరుచుకొని ఆ దుప్పటిని మీద కప్పుకొని అలా జీవించాడనమాట. అంటే తను అనుకున్నది మొత్తం సాధించాడు. కానీ ప్రాణం విషయానికి వస్తే ప్రాణం వాళ్ళ చేతుల్లో ఉండదు కదా, అది ఒక దినాన పోయిందనమాట. ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు తమ జీవితాలను సుఖ సంతోషాలతోటి బాగా విలాసవంతమైన జీవితాలు గడిపిన వాళ్ళు కూడా చివరిలో ఏమని అనుకున్నారంటే నా ప్రాణాన్ని రక్షించు దేవుడా, నా ప్రాణాన్ని కాపాడు, నా ప్రాణాన్ని ఎవరు కాపాడతారు అని ప్రార్థించుకున్నారనమాట. కానీ ఎంత అరిచినా లాభం ఉండదు కదా, ఒక దినాన ప్రాణం పోయింది అనమాట. అలానే మనకి ధనవంతుడిని కూడా మనం చూసుకున్నట్లయితే ఆ ధనవంతుడు కూడా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అన్నాడు. లూకాసు సువార్త 12వ అధ్యాయము 19-20 వచనాలు. తన ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు
విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందును అనుకుంటుని. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం నడుపుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరివగునని అతనితో చెప్పాను. ఇక్కడ ధనవంతుడు ఏం చేస్తాడు? తనకు కావలసిందంతా సమకూర్చుకున్నాడు. సమకూర్చుకొని ఏం చెప్తున్నాడు? తన ప్రాణంతోటే చెప్తున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించు, నీకేం కావాలంటే అవి నీ చేతుల్లో ఉన్నాయి అని. కానీ అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు తిను, తాగు, సుఖించు, కానీ ఈ రాత్రికాల సమయంలో నీ ప్రాణం తీసుకుంటే అవన్నీ నువ్వు సంపాదించిందంతా ఎవరు తగ్గుతుంది అని దేవుడు అన్నారు అనమాట. అలానే మనకి ఈ మధ్యకాలంలో కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్లో అంతా కాలిపోయింది. వాళ్ళకి అక్కడ ఆ ప్రదేశం అంతా వాళ్ళకి ఏం లోటు లేదు, అన్నీ ఉన్నాయి, కావలసినవన్నీ ఉన్నాయి. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించారు. కానీ చివరికి ఒక మాట అన్నారు. ఏమన్నారు? దేవుడు మాకు వద్దు అని చిన్న చిన్న ప్లకార్డులు పెట్టుకొని అవి చూపిస్తా, దేవుడు మాకు వద్దు, మా పట్టణంలో అసలు దేవుడు వద్దే వద్దు అన్నారనమాట. వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ దేవుడు మాకు వద్దు అన్నారనమాట. అయితే ఆ పట్టణం ఎందుకు కాలిపోయిందంటే కేవలం దేవుడికి 0 పాయింట్లు ఇచ్చినందుకు, లేదంటే దేవుణ్ణి వద్దు అన్న ఒక మాటతోటే కాదులే, కారణాలు ఇంకా ఏమైనా అయి ఉండొచ్చు. దేవునికి వ్యతిరేకమైన పాపాలు ఎన్నో వాళ్ళు చేస్తుండొచ్చు. అయితే కారణం ఏదైనా కానీ దేవుడు మాకు వద్దు అన్నారనమాట. అసలు దేవుడు మాకు వద్దు, దేవుడు మా జీవితాల్లో మాకు వద్దు అనుకుంటే మన పరిస్థితి ఏమవుతుందంటే చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. కీర్తనలు 9:17. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. చాలు ఏమనుంది? దుష్టులను దేవుని మర్చిపోయే వాళ్ళు పాతాళంలోనికి దిగిపోతారు. దేవుడే నీకు వద్దనుకుంటే నీ జీవితం ఏముంటుంది, ఎలా ఉంటుంది? మన జీవితాలు బాగోవు. అదే దేవునిలో, మన ప్రాణంలో దేవుడు ఉంటే, మన ప్రాణంలో దేవుని మాటలు ఉంటే మన జీవితాలు చాలా బాగుంటాయి. కానీ దేవుడు మాకు వద్దు అనుకుంటే ఇంకా మనం నష్టాన్నే చూడాల్సి వస్తుంది అనమాట. 43వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. మన ప్రాణంలో దేవుడు కానీ దేవుని మాటలు కానీ ఉంటే మన జీవితాలు బాగుంటాయి. అదే దేవుడు లేకపోతే ఏమవుతుంది అనేది మనం చూసాము. అయితే ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా ఈవేళ కృంగిపోయి ఉన్నావు. మనకి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా కొన్నిసార్లు మన ప్రాణాలు ఏమనిపిస్తాయి అంటే విసిగిపోయి ఉంటాయి, వేసారిపోయి ఉంటాయి అన్నమాట, అలిసిపోయి ఉంటాయి. అయితే వాటన్నిటిలో ఆ ప్రాణంలో మనం కృంగిపోయినప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించాలి అని ఇక్కడ మనకి దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి అన్నమాట. మొన్న ఒక వీడియోలో ఒక పోలీస్ ఆఫీసర్ అనుకుంటా, చూస్తారా వీడియో? ఇంకా పై అధికారులు వేధిస్తున్నారని, పై అధికారులు బాధ పెడుతున్నారని, ఇంకా నా ప్రాణం విసిగిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నాకు జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు అన్నాడనమాట. దేవుని మన ప్రాణంలో కనుక దేవుడు కానీ దేవుని మాటలు కానీ ఉంటే మనం కృంగిపోయినప్పుడు మనం ధైర్యపరచబడటానికి దేవుని మాటలు మనకు అవసరం. అయితే మన ప్రాణాలు కృంగిపోవటానికి 2 కారణాలు అన్నమాట. ఒకటేంటంటే మనం దేవుణ్ణి హృదయంలో అంగీకరించలేదు. ఇప్పుడు చెప్పాను కదా, చనిపోయారు పోలీస్ ఆఫీసర్ అని. అతను తన ప్రాణంలో దేవుణ్ణి కలిగి ఉండలేకపోవచ్చు, చనిపోయారు. అయితే మన ప్రాణాలు దేవుణ్ణి కలిగి ఉంటే మనం ఏమంటాము? దేవుని దగ్గరికి వస్తాము. దేవుని దగ్గరికి వచ్చి, దేవా నాకు సహాయం చేయని మనం ప్రార్థించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మొదటి కారణం ఏంటి మన ప్రాణాలు కృంగిపోవటానికి? ఒకటేమో మన హృదయంలో దేవుడు లేకపోవటం. రెండోది ఏంటంటే మనం దేవుణ్ణి కలిగి ఉన్నాము, మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటానే ఇంకా పాపంలో జీవించటం అనమాట. అంటే ఏంటి? ఇంకా పాపం మీద మనకి విడుదల రాలేదన్నమాట. పాపం మీద విడుదల రావాలి అని దేవుని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కానీ నిజానికి మానవుడు ఏంటంటే పై సంతోషాల కోసం ఈ పైన కనబడేది ఇదే జీవితం అని మానవుడు అనుకుంటున్నాడు. కానీ మనకు తెలియని జీవితం ఇంకోటి దేవుడు మనకి సిద్ధపరిచాడని
కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే ఈ నిజమైన సంతోషం తెలియక మానవుడు లోకంలో ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు అనమాట. ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఇన్స్టాలో ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ దగ్గర డోర్స్ దగ్గర ఇట్లా పట్టుకొని అటు ఇటు ఊగుతా, ఒక చేత్తోనేమో ఆ ట్రైన్ పట్టుకుంది, ఇంకో చేత్తోనేమో ఫోన్ పట్టుకుంది అనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏమంటున్నారు, ఇంకా పడిపోతావు, పడిపోతే ఇంకేమైనా ఉందా అని అంటున్నారు అనమాట. అంటే ఏంటి, ఎందుకంటే అట్లా ఫోన్లో లైక్ల కోసం రీల్స్ కోసం అదొక పిచ్చి అనమాట వాళ్ళకి. ఇంకా కొంతమంది ఇంకొకళ్ళు ఏం చేస్తారు, కొంతమంది సిలిండర్ ఉంటుంది కదా, చూసారా మీరు, ఇది సిలిండర్ మీద డ్యాన్స్ వేస్తా కింద పడిపోతూ ఉంటారు. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సంతోషం అన్నమాట. కానీ నిజమైన సంతోషం, నిజమైన ఆనందం మనకి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని వాక్యంలోనే మనకి నిజమైన ఆనందం దొరుకుతుందని దేవుని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కీర్తనల గ్రంథము 43వ కీర్తన 4వ చరణం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని. ఇక్కడ ఏమని చెప్తున్నారు, నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది అని మనకు చెప్తున్నారు. దేవుని మాటలు చెప్తున్నాయంటే నిజమైన సంతోషం మనకి దేవుళ్ళలో మాత్రమే దొరుకుతుంది. మన ప్రాణం ఎక్కడున్నా కానీ దేవా నీకోసం నా ప్రాణం ఉండాలి అని దేవుని మాటలు చెప్పుకోవటం, దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని స్తుతించుకోవటం, ఇలాంటివి చెయ్యాలి. భక్తులు కూడా అలానే చేస్తారనమాట. అయితే మన ప్రాణాలు కుంగిపోవటానికి చాలా చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి అనారోగ్యం కావచ్చు, ఇంకా కుటుంబంలో రకరకాల సమస్యలు, శ్రమలు, ఇవన్నీ అనమాట, ఆర్థిక సమస్యలు ఏమున్నా కానీ భక్తులు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇవన్నీ లేవా, శ్రమలు లేవా, కష్టాలు లేవా, సమస్యలు లేవా అంటే ఉన్నాయి. కానీ వాటన్నిటిలో కూడా వాళ్ళు ఆనందంగా ఎలా ఉన్నారంటే దేవుని మాటల ద్వారా ఆ ఆనందాన్ని వాళ్ళు పొందుకోగలిగారు అనమాట. అయితే దేవుడు లేని హృదయాలు కృంగిపోతాయి, దేవుణ్ణి కలిగి ఉన్న హృదయాలు మాత్రం దేవుల్లో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటాయి. అయితే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మన ప్రాణాలు కృంగిపోయినప్పుడు మనం దేవుని దగ్గరికి రావాలి. పసిపిల్లల్లాగా దేవుడు, పసిపిల్లలు ఏ విధంగా అయితే తన తల్లితోటి అంతా చెప్పుకుంటారో మనం కూడా దేవునితోటి అంతా చెప్పుకోవాలన్నమాట. చెప్పుకుంటే దేవుడు మనకి తగిన సమయంలో సమాధానం ఇస్తారు. అలానే మనం కృంగిపోయిన పరిస్థితుల్లో కూడా మనం చెప్పగలగాలి. ఏమని చెప్పాలి, ఇంకనూ నేను ఆయనను స్తుతించగలను. ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి అంటే దేవునిలో నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటది, నేను ఇప్పుడు చనిపోవచ్చు, కానీ నేను చనిపోయిన తర్వాత దేవుడు నాకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచారు. పరలోక రాజ్యం ఒకటి ఉంది నా కోసం. దేవుడు కేవలం ఈ జీవితం మాత్రమే నేను శాశ్వతం అనుకుంటున్నాను, కానీ ఈ జీవితం మాత్రమే శాశ్వతం కాదు. నేను చనిపోయిన తర్వాత దేవుడు నాకు ఇంకొక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, అక్కడ నాకు నివాసం ఏర్పరిచాడు, అక్కడ నాకు ఇళ్ళున్నాయి, దేవుడు నాకు అక్కడ సమస్తాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి నేను కృంగిపోను, నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని భక్తులు చెప్తా ఉన్నారనమాట. మన కోసం పరలోక రాజ్యం ఉంది. కాబట్టి మనం ఏం చెప్పాలి, ప్రాణంతో ప్రాణమా దేవుణ్ణి స్తుతించు అని కృంగిపోయిన సందర్భాల్లో మనం చెప్పాలి. ఇలా చెప్తా ఉన్నప్పుడు శత్రువులు అడుగుతారు. అంటే శత్రువులు అంటే దేవుని గురించి తెలియని వాళ్ళు, లేదంటే వాళ్ళ హృదయంలో అపవాది ఆలోచనలతో ఎవరైతే నిండి ఉంటారో వాళ్ళు శత్రువులు అనమాట. వాళ్ళు అడుగుతారు, నీకు దేవుడు ఉన్నాడు కదా, మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతారు. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 10వ చరణం. నీ దేవుడు ఏమైనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. ఇక్కడ ఏమని అడుగుతారు, శత్రువులు దూషిస్తూ ఉంటారు, వాళ్ళ మాటల చేత, సూటిపోటి మాటల చేత పొడుస్తూ ఉంటారు. శత్రువులు అంటే అపవాది ఆలోచన, దేవుని ఆలోచనలు, దేవుని మాటలు ఎవరి హృదయంలో అయితే ఉండవో ఆ హృదయంలో ఎవరు నిండుతారు, అపవాది నిండిపోతాడు. ఆ మాటలు కూడా, వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎలాంటి సాతాను మాటలు అన్నట్టుగానే మాట్లాడతారనమాట. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళు అపవాది మాటలు మాట్లాడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అడుగుతారనమాట వాళ్ళు దేవుణ్ణి దూషించటానికి,
దేవుణ్ణి బాధ పెట్టడానికి మనం వెళ్ళి దేవుని దగ్గర దేవుణ్ణి బాధ పెట్టడానికి వాళ్ళు శత్రువులు అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? మన ప్రాణాలతో చెప్పుకోవాలన్నమాట, ఇంకనూ నేను ఆయనను స్తుతించాను, ఎందుకంటే నాకు ఒక నిరీక్షణ ఉంది, దేవుడు నా కోసం తన రాజ్యాన్ని సిద్ధపరిచాడు అని మన ప్రాణాలతో చెప్పుకోవాలన్నమాట. అలానే తొందరపాటు, నా ప్రాణమా నాలో నీవేళ తొందరపడుచున్నావు. తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా సాతాను అప్పటికప్పుడే ప్రేరేపిస్తాడు అనమాట. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాం, మనం అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. ఇలాంటి అంత్య దినాల్లో, అపాయకరమైన కాలాల్లో సాతానుడు ఏర్పరచబడిన వారిని సహితం, అంటే దేవుని గురించి తెలిసిన వారిని సహితం మోసపుచ్చడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లోకం అసలు ఎటువైపు వెళ్తుందో అనేది అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం చెప్పాలి ప్రాణంతో, నా ప్రాణమా నాలో నీవేళ తొందరపడుతున్నావు, ఎందుకు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు నీకు వస్తున్నాయి, నువ్వు దేవుని స్తుతించు, నీకు ఒక నిరీక్షణ ఉంది అని మన ప్రాణంతో చెప్పుకున్నట్లయితే, మన ప్రాణంలో దేవుని మాటలు ఉన్నట్లయితే, దేవుణ్ణి స్తుతించడం ఉన్నట్లయితే మన జీవితాలు దేవుని దగ్గరకు వెళ్ళే వరకు బాగుంటాయి. ఈ మాటలు ప్రభు మన వినికిల్లో దీవించుగాక.